మనతో పాటు బీఆర్ఎస్వి జనరల్ సెక్రటరీ వెంకటేష్ గౌడ్ ఉన్నారు. ఈయనను కూడా ఎఫ్ఐఆర్ కావచ్చు, ప్రివెంటివ్ అరెస్ట్లకు కావచ్చు గురైనటువంటి వ్యక్తి. మాట్లాడదాం అసలు ఏం జరిగింది, ఎట్లా ఉన్నదని చెప్పి. నమస్తే అన్న. నమస్తే. ఏం చెప్తారు నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ మొత్తాన్ని ఉద్దేశించి? మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని అతని ఇస్తాన్న 2 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీలు, అదేవిధంగా విద్యార్థులు ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను రావడం కోసం ప్రజాస్వామ్యయుతంగా మేము ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఒక ప్రెస్ మీట్ పెట్టి అడగడానికి ప్రయత్నం చేస్తే మా మీద దౌర్జన్యంగా ఈ పోలీసులు 2-3 రోజులు వరుసగా 2 రోజులు 2 కేసులు, అదేవిధంగా 4 రోజులు ప్రివెంటివ్ అరెస్టుల పేరుతోటి గత వారం రోజులుగా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తుండు. ప్రజాపాలన పేరుతోటి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పోలీస్ పాలనని మేము తీవ్రంగా యూనివర్సిటీ విద్యార్థులుగా అదేవిధంగా నిరుద్యోగులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే యూనివర్సిటీని తెలంగాణ అంటేనే ఉస్మానియా, ఉస్మానియా అంటేనే తెలంగాణ అని మాట్లాడిన రేవంత్ రెడ్డి అదే తెలంగాణ రాష్ట్రం కోసం మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన వ్యక్తులం మేము అడుగుతున్నాం. ఈరోజు మీరు ఇస్తాన 2 లక్షల ఉద్యోగాలు ఏది, మీరు ఇస్తాన విద్యార్థులకు ఇస్తాన ఫీజు రీయింబర్స్మెంట్ ఏంటి అని అడిగితే మమ్మల్ని దౌర్జన్యంగా అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేస్తావా, ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని మేము ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అడుగుతున్నాం. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి సందేశాలు కావచ్చు, ఏంటి విద్యార్థులను ఉద్దేశించి, విద్యారంగ సమస్యలను ఉద్దేశించి, నిరుద్యోగులను ఉద్దేశించి ఏం మాట్లాడిండు, అసలు ఏం చెప్తుంది దానికి? తను యూనివర్సిటీకి గత 20 ఏళ్ళుగా ఏ ముఖ్యమంత్రి రాలేదంటూ మాట్లాడుకుంటూ గతంలో 2017లోనే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదే ఏ గ్రౌండ్లో వచ్చి మాట్లాడిన సందర్భం ఉంది. తనేదో ఏ ముఖ్యమంత్రి రాలేదని నేను వచ్చినా అని చెప్పి ప్రగల్భాలు పలుకోవడానికి తప్ప యూనివర్సిటీకి విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చిందేం లేదు. నేను వచ్చి 1000 కోట్లు ఇస్తా అని చెప్తుండు, డిసెంబర్లో వస్తా అంటుండు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ డిసెంబర్లో వస్తారని చెప్పండి. 2025లో వస్తారా, 26లో వస్తారా, 27లో వస్తారా, 28లో వస్తారో అది చెప్పి మీరు విద్యార్థులు చేయండి. 1000 కోట్లు మీరు డిసెంబర్లో వస్తే అప్పుడు మీరు నిరసనలు తెలుపుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా. అదే ఏ డిసెంబర్లో వస్తారంటే మేము నిరుద్యోగులుగా విద్యార్థులుగా మేము రెడీగా ఉంటాం. మరి ఏ డిసెంబర్లో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. గతంలో మహిళా యూనివర్సిటీకి వచ్చి 500 కోట్ల రూపాయలు ప్రకటించిన ఇదే ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా చిల్లిగా కూడా మహిళా యూనివర్సిటీకి ఇవ్వకుండా టైంపాస్ చేస్తుంది తప్ప ఆయనకు రాష్ట్ర పాలన మీద లేదు. ఆయనకు ఓన్లీ ఢిల్లీకి బ్యాగులు మోసే పనిలో తప్ప వేరే పనిలో లేడని చెప్పి మేము విద్యార్థులకు తెలియజేస్తున్నాం. ఫైనల్గా ఇప్పుడు ఈ కంచెల గురించి కావచ్చు, విద్యార్థులనే అణచివేత గురించి కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? ఈయన ప్రజాపాలన పేరుతోటి అదే ప్రగతి భవన్లో ఎవరుంటారు, దళిత లీడర్లు, ఎస్టీ లీడర్ అయిన బట్టి విక్రమార్క గారు, మా సీతక్క గారు ఉంటారు. వాళ్ళకి భద్రత అవసరం లేదు, నేను రెడ్డిని, నాకు భద్రత కావాలంటూ అక్కడున్న కంచెలు పీకి ఇదే యూనివర్సిటీ వేదికగా యూనివర్సిటీలో కంచెలేసి రావడం ఏంది? అసలు యూనివర్సిటీలో ఎవరన్నా తీవ్రవాదులు ఉన్నారా, నక్సలైట్లు, గుండాలు విద్యార్థులు ఉన్నారు. ఏ విద్యార్థులు లేని విద్యార్థులు కాను అని బయటికి పంపించి విద్యార్థులతో మాట్లాడు. నువ్వు వచ్చే ఇక్కడున్న ప్రొఫెసర్లను, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీని, అదేవిధంగా ఇక్కడున్న సెక్యూరిటీని లోపల పెట్టుకొని నువ్వు మీటింగ్ పెట్టుకొని విద్యార్థులకు ఏదో ప్రకటించినట్టు బిల్డప్ కొట్టుడు తప్ప ఈ ముఖ్యమంత్రి ఓన్లీ డబ్బులు, రియల్ ఎస్టేట్ తప్ప వేరే ఆలోచనే లేదు. ఈ ప్రజల మీద ఏది లేదు, నిరుద్యోగులకు విద్యార్థులకు ఏది చేయాలని లేదు. గత 2 సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక అనేక మంది విద్యార్థులు తమ సర్టిఫికేట్లు తీసుకోకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి ప్రకటన ఏదైనా వెలువడుతుందని మేము బీఆర్ఎస్ పక్షాన కూడా మేము రేవంత్ రెడ్డి గారికి ఆహ్వానం పలికినాం. మీరు వచ్చే ముందు ఏమి ఇస్తారని చెప్పమని మేము కోరినాం. కానీ ఏ హామీ లేకుండా ఇవాళ యూనివర్సిటీకి వచ్చి ఏదో 1000 కోట్ల ప్రపోజల్ పెట్టుకొని నేను ఇస్తా అంటుండు. నువ్వే అనౌన్స్ చేయొచ్చు కదా, 1000 కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్లు ఈ బిల్డింగ్ కడతా, దీనికి ఇస్తా, విద్యార్థులకు ఫెలోషిప్లు ఇస్తా, ఇంకోదో ఇస్తా అని మాట్లాడవచ్చు కదా. నువ్వు 1000 కోట్ల ప్రపోజల్ మేమేం తీసుకోవాలని చెప్పి విద్యార్థుల పక్షాన మేము అడుగుతున్నాం.